క్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. జాతీయ రహదారిపై కారు ఢీకొని సంఘటనా స్థలంలోని వ్యక్తి మృతి. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే కాకినాడ పోర్ట్ ఆస్తుల కబ్జాపై ప్రజల్లో చైతన్యం రావాలి. వెంకటీల సురేంద్ర కుమార్ వెల్లడి. డీటెయిల్స్ చూస్తే తనపై అవాస్తవాలు ప్రచురించి పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన ప్రముఖ దినపత్రికపై 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి తహసీల్దార్ అవినీతిపై ప్రశ్నించిన నేపథ్యంలో తను 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు అవాస్తవాలు ప్రచురించిన ప్రముఖ వార్తా పత్రికపై హైకోర్టులో డెఫర్మేషన్ అప్లై చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇదే కాకుండా మొన్న సాక్షిలో ఏదైతే 30 లక్షల రూపాయలు అడిగినారని చెప్పినారు, దానిపైన 5 కోట్ల రూపాయలు పరువు నష్ట దావా అయిపోతుంది. యూట్యూబ్ ఛానల్స్ పైన పట్టణంలోని స్థానిక అయ్యప్ప నగర్ నందు వెలసిన అయ్యప్ప దేవస్థానం నందు కేరళ తంత్రి మనోజ్ ఆధ్వర్యంలో మంగళ బుధవారాల్లో భగవతి సేవ మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇందులో భాగంగా గణపతి హోమం, కలశాభిషేకం, పడిపూజ మహోత్సవం ఆలయ ఉత్సవ కమిటీచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేరళలో శబరిమల తరహాలోని రెండో శబరిమలగా ప్రసిద్ధిగాంచిన మదనపల్లి అయ్యప్ప దేవస్థానాన్ని కేరళ అయ్యప్ప దేవస్థానంలో తాంత్రికలే అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ భగవతి సేవ పడిపూజ మహోత్సవం కేరళలో చూడాలంటే ఖర్చుతో కూడుకున్నదని, కానీ మదనపల్లిలో మహిళలకు కూడా ఈ పూజను చూసే భాగ్యం కల్పించిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. ఆలయం ప్రస్తుతం ఎంతో అభివృద్ధి సాధించిందని, ముందు ముందు మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ పడిపూజకు అయ్యప్ప మాలదారులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వివరాల ఆంజనేయ స్వామి ఆలయం వారి తరపున సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్పురి సుధాకర్ నాయుడు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు బాలుస్వామి, విజయలక్ష్మి భాస్కర్, జర్మన్ రాజు, భగవాన్, హేమంత్, కేశవ, పోస్ట్ ఆఫీస్ రమణ, అమర, శివమూర్తి, వాసు, బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చిందని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. గురువారం దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగాన గల భవనంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ చేసిన పథకాన్ని ఎమ్మెల్యే అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా దాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శంఖారపు స్వాతి చక్రపాణీలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు మాలాకార్, పూలమాలలు తయారు చేసేవారు, ధోబీ మరియు 18 రకాల చేతి వృత్తి పనుల వారు 7 రోజుల శిక్షణను పొందిన తర్వాత ప్రభుత్వం అందజేసే 15,000 రూపాయలు విలువ చేసే టూల్ కిట్ ఉచితంగా పొందుతారన్నారు. అదేవిధంగా ₹1,00,000 రుణం మరియు 7 రోజులకు గాను ప్రతిరోజు గౌరవ వేతనంగా 500 రూపాయలు. ఇవన్నీ కూడా వారు చేస్తున్నటువంటి చేతి వృత్తి పనులను మరింత నైపుణ్యపరచుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని వారి వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 18 రకాల చేతి వృత్తుల వారికి వారి సామర్థ్యాలను పెంచుకునే ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని చేతివృత్తి కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఎమ్మెల్యేకి డాక్టర్ స్వాతి చక్రపాణి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి భవన నిర్మాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగాల శ్రీనివాసులు, నాదిళ్ల శివ, ముసిలికుంట నాగయ్య, రామిశెట్టి కృష్ణ, కేవీ ఫౌండేషన్ చైర్మన్ టీవీ రమణ, మంజునాథ్, పీఎం విశ్వకర్మ యోజనకి ముందుగా నమోదు చేసుకున్న 50 మంది భవన నిర్మాణ కార్మికులు, దాత్రి ఫౌండేషన్ సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు. పరిపాలన ఏ విధంగా ఉండాలంటే ప్రజల దగ్గరకు అందుకునేటట్టుగా ఉండాలా. ఎమ్మెల్యే అనే మనిషి ఎలా ఉండాలంటే ఎవరైనా కానీ సూటిగా వచ్చి తమ ఎమ్మెల్యేకి మాట్లాడి తన కష్టాలు తన అవసరాలు చెప్పుకునే విధంగా ఉండాలా. గత 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఎవరు మనుషులు వాళ్ళ దగ్గర రాకూడదు, వస్తే బయట ఎండలో నిలబడాలా, అది చేతులు కట్టుకొని ఉండాలా. ఏ కష్టాలు చెప్పాలంటే ముందు వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోలీసులు ఉండాలా. తిరుగుతాడంటే వాళ్ళకి చెప్పేదానికి పదాలు లేవు. ఈరోజు మీరు చిన్న మనుషులు మీకోసం ఒక ప్రత్యేక కార్యక్రమం దాత్రి ఫౌండేషన్ చేస్తున్నదంటే దానిలో వాళ్ళకున్న ఒక బాధ్యత జరుపుకున్నది దాత్రి ఫౌండేషన్. ఇదే కాకుండా ఎవరు ఏ కష్టాల్లో వస్తే ఏదో ఒక రూపంగా కోసం
మనమందరం కలిసి నడుం బిగించాలా. కొంతమంది మదనపల్లికి ఆసరాగా తీసుకొని మదనపల్లిలో సంపాదించి మదనపల్లిలో మళ్ళీ మీ దగ్గర పెత్తనం చెలాయించి మీ దగ్గర ఎమ్మెల్యే మళ్ళీ మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలని అనుకున్నారు. ఇటువంటి వాళ్ళు సమాజానికి సిగ్గు చేయడం తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన సాక్షి పత్రిక మన ఏదో వేసింది 30 లక్షలని. నా జీవిత కాలం ఉన్నంత వరకు చెప్తున్నా, నేను సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా. షాజహాన్ అనేవాడు మనిషి ఏమని బోర్డు గత జగనన్న ప్రభుత్వం బోర్డు మూసేసింది, తలుపులు చేసింది, బీగాలు ఎత్తుకొని పోయి కృష్ణా నిధులు పారేసిన. అందుకోసం మళ్ళా ముఖ్యమంత్రి గారికి మనం విన్నవించి బోర్డు ఓపెన్ చేసి తప్పకుండా మీరు కష్టాలతో కూడిన మనుషులు తెల్లవారు 7:30 ఇంటి నుంచి బయలుదేరి అన్నం కట్టుకొని మధ్యాహ్నం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. వాళ్ళలో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వాళ్ళకి లోన్స్ కానీ సహాయం కానీ లేని 18 రకాల కళలు ఉన్నాయి సార్. రాతి పని కానీ చేతి పని కానీ వలలు చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాటికి కానీ లోన్స్ కానీ ఎటువంటి ప్రభుత్వ సహకారం లేదని చెప్పేసి కొత్తగా వీళ్ళందరి కోసం కూడా మన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటిది మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో మనం స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ మీ చేతుల మీదుగా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 రోజుల శిక్షణ ఉంటుంది. ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకున్నారో వారికి ఉంటుంది, మరియు కొత్తగా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే 7 రోజుల కాలం ప్రతిరోజు 500 రూపాయల గౌరవ వేతనాన్ని వాళ్ళు అందిస్తూ, మరియు 15,000 విలువ చేస్తే ఇటువంటివంతా పూర్తిని ఫ్రీగా కార్మికులకైతే, మీరైతే టాపీ మేస్త్రి పనిచేసే వాళ్ళకైతే ఇది, మాలాకర్కైతే పూసలు దానికి అనుకూలంగా ఉండే లీడర్లు కూడా వాళ్ళ ముందర సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు సార్ చెప్పినట్లు, అయ్యా మా సంఖ్య బోర్డు ఉంది, మేమందరూ కూడా మీకు పార్టీకి అనుకూలంగా పనిచేస్తామేమో, మీరందరూ కూడా మా సంఖ్య బోర్డు ఇచ్చేయండి చెప్పని ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ కొమ్మూరు చేయడం ఆ రోజుల్లో కార్మిక మంత్రి అతని దృష్టి తీసుకోవడం వాళ్ళు కూడా ఎవరుగా చేయాల. ఏమని మాట్లాడితే పొద్దుగుంపులో ఏదో రంపులు చేయడము, రగందాలం చేయడము, రౌడీ చేయడము, అవి చేయడం ఇదే సరిపోయింది. కానీ కార్మికుల కోసం పట్టించుకోలే. ఈ మధ్య కాలంలో కూడా సార్ చెప్పినట్టు విజయవాడలో వరద బాధలు వస్తే మదనపల్లి భవన నిర్మాణ కార్మికుల తరఫున నుండి కూడా మన స్వాధికే నాకు తెలిసి స్టేట్ లో కదా నాకున్న అవగాహన ప్రకారము 29 లక్షల కార్మికులు ముందర పడుతున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే పలమనేరు మండలం నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద గురువారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కెటిల్ ఫామ్ నందు పనిచేస్తున్న చంద్రప్ప అనే వ్యక్తి తన విధులు ముగించుకుని సర్వీస్ రోడ్డుపై సూపర్ ఎక్సెల్ వెహికల్లో వస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ గల కారు బెంగళూరు నుండి చిత్తూరు వైపు ద్విచక్ర వాహనం వెనుక నుండి ఢీకొనడంతో చంద్రప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు నమ్మి ఓసారి అధికారమిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అడుగులకు మడుగులు వత్తి పోలీసు బలగాన్ని వాడుకొని రాష్ట్రంలో ఏ స్థాయిలో మాఫియా పాలన చేశారో అన్నదానికి కాకినాడ పోర్టు ప్రధాన నిదర్శనం. కాకినాడ పోర్టుపై తనకు అనుకూలమైన ఆడిట్ సంస్థలతో ఆడిట్ చేయించి 994 కోట్లు పన్ను ఎగ్గొట్టినట్లు ఆడిట్ రిపోర్ట్ తయారు చేయించి దాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటగా కేవీ రావును బెదిరించి తన మాట వినకపోతే జైలుకు తప్పదని భయభ్రాంతులకు గురిచేసి 6 కోట్ల రూపాయల విలువైన వాటాను కేవలం 56 కోట్లకే విజయసాయిరెడ్డి అల్లుడుకు చెందిన అరబిందో పేరుపై జగన్ మాఫియా రాయించుకున్నారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకిల సురేంద్ర కుమార్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించడంతో కేవీ రావును మాఫియా బెదిరించి తన వాటాను లాక్కోవడం, వ్యవహారంపై ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేయడానికి ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ప్రజలు ధనమాన ప్రాణాలకు, ఆస్తులకు, వ్యాపారాలకు రక్షణ కావాలంటే రాజకీయ ముసుగులో ఉన్న జగన్ మాఫియాకు చోటు ఇవ్వరాదని సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అడుగులకు మడుగులొత్తే పోలీస్ బలగాలను కొంతమందిని తయారు చేసుకుని ఒక మాఫియాను సృష్టించుకొని ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొట్టారు మనం అందరూ చూశాం. అందులో ప్రధానంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు, అదేవిధంగా కాకినాడ సెర్చ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో కేవీ రావు గారికి 46% వాటా ఉంది, జిఎంఆర్ కంపెనీకి
51% వాటా ఉంది. ఇది సుమారు 10,000 ఎకరాల నుండి ప్రాజెక్ట్. ఇది సుమారు 6,000 కోట్ల పైగా దాని ఆస్తులు ఉన్నాయి. జగన్ మాఫియా కన్ను కాకినాడ పోర్టు మీద పడగానే దీనికి ఒక యుగం పండి తన అనుకున్నటువంటి ఆడిట్ సంస్థలతో కాకినాడ పోర్టు పైన ఒక ఆడిట్. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంసీఏ విభాగం వారు వైట్ ఫీల్డ్ బెంగళూరులోని గ్రాడ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ స్టాపింగ్ అవుట్ సోర్సింగ్ కంపెనీ వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గురుగుబెల్లి మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, అకాడమిక్ ప్రాజెక్టులు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ఆఫర్లలో అవకాశాలను అందించడం, విద్య మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. ప్రస్తుత అధునాతన టెక్నాలజీపై విద్యార్థులకు దినదినాభివృద్ధిని తెలియజేయడం మరియు అప్లికేషన్ డెవలప్మెంట్ పై హ్యాండ్ ఆన్ సెషన్ ను నిర్వహిస్తామని శ్రీనివాస్ అన్నారు. కోడింగ్ ఎడ్జ్, సమస్య పరిష్కారంలో జావా మరియు డిఎస్ఏ పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, పోటీ ప్రోగ్రామింగ్ మరియు పరిశ్రమ స్థాయి అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించే బహుముఖ ప్రోగ్రామింగ్ భాషగా జావా ఎలా పనిచేస్తుందో నొక్కి చెప్పారు. అతను సమస్య పరిష్కారానికి వెన్నెముకగా డిఎస్ఏ పాత్రను మరియు సంక్లిష్ట సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలను విద్యార్థులకు తెలియజేశారు. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి జావాను డేటా స్ట్రక్చర్ తో అనుసంధానించే పద్ధతులను విద్యార్థులకు తెలియజేశారు. కోడింగ్ ఇంటర్వ్యూలలో రాణించడం, ప్రోగ్రామింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు పోటీ ప్లాట్ఫారంలో ఈ నైపుణ్యాలను పెంచుకోవడం కోసం విద్యార్థులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కల్పన, విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.